సో యాక్చువల్లీ యూపీఎస్సీ ర్యాంకర్ ఇతను ఒక మేడం దగ్గరికి వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆంథ్రోపాలజీ క్లాసులు చెప్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. యూపీఎస్సీ ర్యాంకర్ నమ్మి నేను పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చా? ర్యాంకర్ ఉన్నాడు, అతను చెప్తాడు అని చెప్పి నమ్మి వచ్చి జాయిన్ అయిన పిల్లలకి 100వ ఫౌండేషన్ కోర్స్ అనేది లబాసనలో స్టార్ట్ కాబోతుంది. గైస్, ఈ వీడియోలో అశోక్ నగర్లో యూపీఎస్సీ ర్యాంకర్ 2022 సంగతి ఇది. సో తను యూపీఎస్సీ క్రాక్ చేశాడు. యూపీఎస్సీ క్రాక్ చేసి మంచి ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంక్ రావడంతో ఐఏఎస్ క్యాడర్ వచ్చింది. సో యాక్చువల్లీ యూపీఎస్సీ ర్యాంకర్ ఇతను ఒక మేడం దగ్గరికి వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, సో నేను ఆంథ్రోపాలజీ క్లాసులు చెప్తానని చెప్పి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. సో చాలా మంది రీసెంట్ డేస్ లో యూపీఎస్సీ ర్యాంకర్ నమ్మి నేను పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చా, ఇన్స్టిట్యూట్ ప్రమేయం లేకుండా ఇలా చేయొచ్చా, ఇలా వెళ్ళొచ్చా అని చెప్పి కొంతమంది నన్ను అడగడం జరిగింది. నేను అప్పుడు ఈ విషయం గురించి అందరికి చెప్పాలి. ఈ విషయం నాకు మేడం ఎప్పుడో చెప్పింది. సో కానీ నేను సందర్భం రాలేదు కాబట్టి దాని గురించి ఎప్పుడు నేను పబ్లిక్లో మాట్లాడలేదు. అయితే ఏం జరిగిందంటే, యూపీఎస్సీ క్రాక్ చేసిన తర్వాత 1-to-1 మెంటర్షిప్ అంటే ఇన్స్టిట్యూట్ ప్రమేయం లేకుండా డైరెక్ట్గా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ర్యాంకర్తో పెట్టుకోవచ్చా, యూపీఎస్సీ ర్యాంకర్ నమ్మి మనము 1-to-1 మెంటర్షిప్ డబ్బులు కట్టొచ్చా, ఇది ఈ వీడియోలో దీని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే సరే, దీని గురించి పక్కన పెడితే ఆంథ్రోపాలజీ క్లాసులు చెప్తానని చెప్పి సో అక్కడ వెళ్ళారు, ఓరియంటేషన్ ఇచ్చారు, కొన్ని క్లాసులు చెప్పారు. తర్వాత అకౌంటబిలిటీ అనేది లేదు. చాలామంది స్టూడెంట్స్ మరి అది ఇన్స్టిట్యూట్ తప్ప అంటే నేను ఒక వర్షన్ విన్నాను కాబట్టి ఐ డోంట్ నో సెకండ్ వర్షన్ కాబట్టి, సో అతను యూపీఎస్సీ ర్యాంకర్ వర్షన్ నాకు తెలియదు కాబట్టి సో నేను దీని గురించి కమెంట్ చేయట్లేదు. బట్ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఆంథ్రోపాలజీ ఎవరైతే ర్యాంకర్ ఉన్నాడు, అతను చెప్తాడు అని చెప్పి నమ్మి వచ్చి జాయిన్ అయిన పిల్లలకి న్యాయం అయితే జరగలేదు. అబ్రప్ట్గా వదిలేసి, ఎక్కడిదక్కడ వదిలేసి, అకౌంటబిలిటీ లేదు. అండ్ అట్ ద సేమ్ టైం కట్టినవాడు ఎవరిని అడుగుతాడు? ఇన్స్టిట్యూట్ వాళ్ళేమో ఆయన మీద చెప్తారు, ఆయనేమో చెప్పొచ్చు మేబీ ఆయన వర్షన్ అనేది డిఫరెంట్ ఉండొచ్చు, ఆయన వచ్చేసి ఇన్స్టిట్యూట్ మీద చెప్పొచ్చు. ఓకే, ఇది ఇక్కడ ఎవరు తప్పు ఒప్పు అనేది మనం ఇక్కడ మాట్లాడలేము. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది యూపీఎస్సీ ర్యాంకర్స్ నమ్మి కొంతమంది ఉంటారు చాలా స్పిరిచువల్గా, ఒక అకౌంటబిలిటీ. నాకు ఒక రూపాయి కట్టాడంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా 1 or 2 ర్యాంకర్స్ ఉన్నారు. యూపీఎస్సీ 2 times క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా అకౌంటబిలిటీ, చాలా బాధ్యతతో ఉంటారు. అరే ఒకరు నాకు రూపాయి కట్టారంటే, లేకపోతే ఒకరి దగ్గర నేను రూపాయి తీసుకున్నానంటే అన్యాయంగా నేను తీసుకుంటే నాకు మంచి జరగదు, నేను ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి అన్యాయంగా రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోరనమాట. సో నాకు తెలిసిన ర్యాంకర్ కూడా ఉన్నారు. అయితే నేను ఇక్కడ అకౌంటబిలిటీ, ఒక బాధ్యత, చాలా స్పిరిచువల్గా ఉంటారు. నాకు తెలిసిన అతనే చాలా స్పిరిచువల్గా ఉంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ఉంటుంది అతనికి. ఎక్సెప్షనల్ కేసెస్ ఇలాంటి ర్యాంకర్స్ ఓకే, అలాంటి ర్యాంకర్స్ దగ్గర మనం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, జనరల్గా మనం మాట్లాడితే ఒక యూపీఎస్సీ ర్యాంకర్ని నమ్మి లక్షలు మనం కడితే రేపు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే చూసుకుందాం, 2025లో 100వ ఫౌండేషన్ కోర్స్ అనేది లబాసనలో స్టార్ట్ కాబోతుంది. అంటే 100 సార్లు కంప్లీట్ అయిపోయింది. యూపీఎస్సీ ట్రైనింగ్ అనేది 99 సార్లు కంప్లీట్, అంటే 99 బ్యాచ్లకు అయిపోయి ఇప్పుడు 100వ బ్యాచ్కి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 25th ఆగస్ట్ నుంచి లబాసనలో స్టార్ట్ అవుతూ ఉంది. సో తర్వాత ఫస్ట్ ఫౌండేషన్ కోర్సు 15 weeks ఉంటుంది. సో మనందరికి తెలుసు. తర్వాత వచ్చేసి దీనికి సంబంధించి phase 1 ట్రైనింగ్ అని, ఆ తర్వాత 52 weeks మనము ఫీల్డ్ వర్క్లో మనము ట్రైనీగా చేయాల్సి ఉంటుంది. ట్రైనీ ఐఏఎస్గా, ట్రైనీ ఐపీఎస్గా, లేకపోతే ఏదైతే వచ్చిందో మనకి దానికి సంబంధించి చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ phase 2 ట్రైనింగ్ ఉంటుంది. ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంది. సో మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ ఏప్రిల్లో మనకి రిజల్ట్స్ వస్తాయి అనుకుందాం, ఏప్రిల్ ఆర్ మేలో వస్తాయి. సో మ్యాక్సిమం 2-3 months టైం ఉంటుంది. 2-3 months టైంలో ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు? కొంతమంది టైం వీలు కుదుర్చుకొని చేసేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఎనీవే, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, బ్లైండ్గా ఒక యూపీఎస్సీ ర్యాంకర్ని నమ్మి మాత్రం ఆ యూపీఎస్సీ ర్యాంకర్ ఎలా ఉంటాడో ఏంటో తెలుసుకోకుండా యూపీఎస్సీ ర్యాంక్ కొట్టాడు కాబట్టి అతన్ని నమ్మి బ్లైండ్గా డబ్బులు కడితే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. ఇన్స్టిట్యూట్ అన్నా మీకు కనీసం మీకు క్వశ్చన్ చేయడానికి ఉంటుంది, గల్లా పట్టుకొని అడగడానికనే ఉంటుంది. ఇక్కడ వాళ్ళని అడగను కూడా అడిగే పరిస్థితిలో ఉండకపోవచ్చు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈ మధ్య కొత్త ట్రెండ్ అవుతా ఉంది, మెంటార్షిప్ ట్రెండ్ అవుతా ఉంది అశోక్ నగర్లో. దాని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను. దాని గురించి అందరూ మెంటార్షిప్కి సపరేట్ క్యాంపస్లు పెట్టి చేపిస్తూ ఉన్నారు. సో ఇది నిజంగా చాలామందికి హెల్ప్ అవుతుంది, జెన్యున్గా చేసే వాళ్ళు ఉంటే. సో దాని గురించి కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఫీడ్బ్యాక్ తీసుకొని డెఫినెట్లీ మీకు కూడా అప్డేట్ చేస్తాను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక స్టోరీ మనం ఆల్రెడీ ఒకటి మన నిజంగా 2022 యూపీఎస్సీ రాశారు, 2023లో ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన తర్వాత అంటే ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ జరిగిన స్టోరీ
ఇది నిజంగా జరిగింది. సో ఆ తర్వాత అతని పాటికి అతను వెళ్ళిపోయాడు, అతను ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు. మరి అతను నమ్మి జాయిన్ అయిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంది? రిఫండ్ ఇస్తారనుకుంటున్నారా? వీళ్ళేం వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళేం వీళ్ళ మీద చెప్తారు. అకౌంటబిలిటీ అది ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు. జనరల్గా చాలా ఇన్స్టిట్యూట్కి, మన అశోక్ నగర్లో చాలా ఇన్స్టిట్యూట్స్కి డబ్బులు కట్టినాక అకౌంటబిలిటీ అని ఉండట్లేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే వాళ్ళ పిల్లల్ని కొడుతున్నారు, పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. లిటరల్లీ ఒక తల్లిదండ్రుల ముందు, ఒక అమ్మ ముందు ఒక పిల్లోడిని చితకబాదారంట. ఆ సంఘటన మన అశోక్ నగర్లో జరిగింది. ఈ విషయం ఖచ్చితంగా చాలా మంది తెలిసి ఉంటుంది. సో ఇక్కడ ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే, యూపీఎస్సీ ర్యాంక్ అని నమ్మి లక్షల వెంటార్షిప్ పేరుకి లక్షల డబ్బులు కట్టి జాయిన్ అవడం అయితే కరెక్ట్ కాదు. అకౌంటబిలిటీ ఉండదు. వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, 2-3 నెలలు టైం ఉంటుంది అంతే. ఎనీవే, కొంతమంది ఒకరిద్దరు ఉంటారు జెన్యున్గా ఉంటారు. జెన్యున్గా ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే వెంటనే రిఫండ్ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళు రాంగ్ కమిట్మెంట్ ఇయ్యరు. నాకు తెలిసిన ఒకరిద్దరు కూడా రాంగ్ కమిట్మెంట్ ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. వాళ్ళు వచ్చిన నేపథ్యం కానీ చాలా కటిక పేదరికంలో నుంచి, చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి, జీరో నుంచి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసు రూపాయి వాల్యూ ఏంటి, అది అంత అవసరం అనేది. అలాంటి వాళ్ళు చేయరు. కానీ అందరూ అలా ఉంటారని కాదు కదా, అందుకని ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.